హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక కొత్త వంటకంతో వచ్చాను. పాలకూర టమాటా. ముందుగా వీటిని కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. టమాటా, ఆనియన్, పాలకూర ఇవన్నీ కట్ చేసి మనం ఒక పక్క పెట్టేసుకొని అన్నీ నార్మల్ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. పాలకూర కొంచెం సన్నగానే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకున్నాక ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇందులో కావాలంటే ఇంకా తాలింపు దినుసులు, ఎల్లిపాయలు దంచి అట్లా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన దగ్గర ఎల్లిపాయలు లేవు కాబట్టి వేయలేదు. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ వేసుకొని దూరగా వేయించుకుందాం. అది పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయిన దాకా వేయించుకొని తర్వాత మనం ఒక స్పూన్ చాలుతుంది ఫ్రెండ్స్ పసుపు వేసుకుందాం. ఇంకా ఈ పసుపు మేము వారధి ఫామ్ నుంచి తెప్పించాము ఫ్రెండ్స్. వారధి ఫామ్ వాళ్ళు ఆర్గానిక్గా తయారు చేస్తారు. ఏం చేసినా కానీ ఏ పసుపు అయినా వాళ్ళ దగ్గర ఆర్గానిక్గా ఉంటుంది. తర్వాత పాలకూర వేసుకుందాం ఫ్రెండ్స్. పాలకూర మొత్తం వేసుకొని బాగా కలుపుకొని కాసేపు ఒక 10 minutes అట్లా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే పాలకూర మగ్గితేనే అది మొత్తం గుంజుకుంటుంది, అందులో వాటర్ అంతా గుంజుకుంటుంది. మూతేసి ఒక 10 minutes అట్లా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మగ్గనిచ్చాక తీస్తే కొంచెం దగ్గరికి అయింది చూడండి ఫ్రెండ్స్. దగ్గరికి ఇట్లా అందులో ఉన్న నీరు అంతా గుంజుకొని మనం ఇందాక వేసినప్పుడు ఎంత ఉందో అంత ఉండదు, కొంచెం తగ్గిద్ది. మొత్తం దగ్గరికి గుంజుకుంటుంది. దగ్గర గుంజుకున్న తర్వాత పచ్చివాసన వస్తుందా రావట్లేదా అని చూసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయిందాక అట్లా బాగా కలుపుకుంటూ ఆయిల్ తక్కువైతే ఒక ఆయిల్ పోసుకుంది. మేమైతే ఆయిల్ ఎక్కువ పోస్తాం ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఆయిల్. నేను మా ఫ్రెండ్స్ కలిసి దగ్గరుండి ఇది ఆయిల్ తయారు చేయించుకున్నాం ఫ్రెండ్స్. మాకు దగ్గరలో ఒకటి ఉంది ఆర్గానిక్ ఆయిల్ది. సో తర్వాత టమాటా వేసుకున్నాం ఫ్రెండ్స్. టమాటా వేసుకున్న తర్వాత ఒక 2 spoons అండ్ 3 spoons ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కలపకుండా అట్లనే ఉంచాలి ఫ్రెండ్స్. పైన వాటర్ అంతా గుంజుకునేదాకా మూత వేసుకొని అట్లా ఉంచుకుంటే వాటర్ అంతా గుంజుకొని టమాటా మెత్తగా తొందరగా ఉడుకుతుంది. ఒక 10 minutes అట్లా ఉంచుకుంటే చాలు ఫ్రెండ్స్. తర్వాత తీసి చూసుకుంటే టమాటా మొత్తం అంతా దగ్గరికి అయ్యి మెత్తగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఒకసారి కలుపుకొని కారం వేసుకుంటే కారం సరిపడా వేసుకొని, ఉప్పు కూడా తక్కువ అయితే ఉప్పు వేసుకొని, మేము కావాలంటే ఉప్పు మేము తినే ముందు వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉప్పు తక్కువ వేసుకుంటాం మేము. కారం వేసాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సరిపడా మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. మసాలా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. మేము కాకపోతే ఈ మసాలాలో 3 రకాల మసాలాలు కలుపుకున్నాం ఫ్రెండ్స్. ధనియాల పొడి, మామూలు మసాలా, గరం మసాలా అన్నీ కలుపుకున్నాం ఇట్లా టేస్ట్ కోసం. ఇక మన దగ్గర ఉన్న కొత్తిమీర అదంతా వేసుకొని కలిపి ఒక 5 minutes అట్లా మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి ఎంతో ఇష్టమైన గుమగుమలాడే పాలకూర టమాటా రెడీ అయింది ఫ్రెండ్స్. Please do subscribe our channel.